మనలో చాలామంది వాడిన మొదటి మొబైల్ ఫోన్ ఏది అంటే ఖచ్చితంగా నోకియా అనే సమాధానం వినిపిస్తుంది. కనెక్టింగ్ పీపుల్ అనే ఒకే ఒక్క ట్యాగ్లైన్తో ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుంది ఈ ఫిన్లాండ్ కంపెనీ. ఒకప్పుడు మొబైల్ మార్కెట్లో 40% పైగా వాటాను సొంతం చేసుకున్న నోకియా అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కోల్పోయింది? యాపిల్, ఆండ్రాయిడ్ రాకతో నోకియా చేసిన తప్పులేంటి? అసలు నోకియాకి ఫ్యూచర్ ఉందా? ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మన టెల్ ఫ్యాక్టో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నోకియా అంటే కేవలం ఫోన్ల కంపెనీ అనుకుంటారు. కానీ నోకియా ప్రయాణం 1865లో ఒక పేపర్ మిల్లుగా మొదలైంది. ఆ తర్వాత వాళ్లు రబ్బర్ బోట్లు, టైర్లు, కేబుల్స్ కూడా అమ్మారు. 1980వ దశకంలో ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగుపెట్టి 1987లో తమ మొదటి మొబైల్ మొబిరా సిటీమ్యాన్ 900ను విడుదల చేశారు. అప్పట్లో సోవియట్ యూనియన్ లీడర్ మిఖాయిల్ గోర్బచేవ్ ఈ ఫోన్ వాడటంతో దీనికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. 1990 నుండి 2010 వరకు నోకియాకి ఎదురే లేదు. ముఖ్యంగా నోకియా 1100 మోడల్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్గా రికార్డు సృష్టించింది. నోకియా ఫోన్ అంటే ఒక నమ్మకం. బిల్డింగ్ మీద నుండి పడిన పగిలిపోని బాడీ, వారం రోజులు వచ్చే బ్యాటరీ, అందరికీ ఇష్టమైన ఆ స్నేక్ గేమ్, ఇవన్నీ నోకియాను ప్రతి ఇంట్లో భాగం చేశాయి. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే నోకియా పతనం మొదలైంది. దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. టెక్నాలజీని తక్కువ అంచనా వేయడం. 2007లో స్టీవ్ జాబ్స్ ఐఫోన్ను పరిచయం చేసినప్పుడు నోకియా దాన్ని ఒక ఖరీదైన బొమ్మగా భావించింది. టచ్ స్క్రీన్ టెక్నాలజీ భవిష్యత్తును నోకియా ఊహించలేకపోయింది. సాఫ్ట్వేర్ మొండితనం. ప్రపంచమంతా ఆండ్రాయిడ్ వైపు వెళ్తుంటే నోకియా మాత్రం తన పాత సింబియన్ సాఫ్ట్వేర్నే నమ్ముకుంది. ఆ తర్వాత గూగుల్తో చేతులు కలపకుండా మైక్రోసాఫ్ట్తో డీల్ కుదుర్చుకుని విండోస్ ఫోన్ తెచ్చి పెద్ద తప్పు చేసింది. మార్పుకు దూరంగా శాంసంగ్ లాంటి కంపెనీలు వేగంగా మారుతున్న కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు ఫోన్లను తెస్తే నోకియా మాత్రం ఆలస్యంగా మేల్కొంది. మరి నోకియా చాప్టర్ ముగిసిపోయిందా అంటే లేదు అని చెప్పాలి. ప్రస్తుతం హెచ్ఎండి గ్లోబల్ అనే సంస్థ నోకియా బ్రాండ్ పేరుతో ఆండ్రాయిడ్ ఫోన్లను తయారు చేస్తోంది. కానీ ఇప్పుడు నోకియా దృష్టి కేవలం ఫోన్ల మీద మాత్రమే లేదు. ప్రపంచవ్యాప్తంగా 5G నెట్వర్క్ కన్స్ట్రక్షన్ మరియు టెలికాం గేర్ తయారీలో నోకియా ఇప్పుడు గ్లోబల్ లీడర్గా ఉంది. ఇటీవల తన లోగోను కూడా మార్చి మేము కేవలం ఫోన్ల కంపెనీ మాత్రమే కాదు, ఒక టెక్నాలజీ పవర్ హౌస్ అని చాటి చెప్పింది. కాలంతో పాటు మారని ఏ సామ్రాజ్యమైనా కూలిపోక తప్పదని నోకియా చరిత్ర మనకు నేర్పుతుంది. మీ లైఫ్లో మీరు వాడిన మొదటి నోకియా ఫోన్ ఏదో కింద కామెంట్ చేయండి. ఈ రేడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.